విశాఖపట్నం జిల్లాలో పత్రికా రంగంలో ప్రభంజనం సృష్టించిన విశాఖ టుడే అధినేత మహేష్ తనయురాలు 10వ తరగతి పరీక్షలలో 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి తండ్రికి తగ్గ తనయురాలుగా అందరి మన్ననలు పొందుతున్న యోగిత ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యమని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మితో మాట్లాడుతూ వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం ఎన్ఏడి దగ్గర ఉన్నాము. మనతో 10th క్లాస్ మార్కులు ఘన విజయం సాధించిన శ్రీ చైతన్య స్కూల్లో చదివిన అమ్మాయి యోగిత అనే అమ్మాయి ఉంది. మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే అండి. నమస్తే. మీకు మార్క్స్ 600కి 595 వచ్చాయి కదా, అసలు ఎట్లా అనిపించింది మీకు? ఆ మార్క్స్ చూడగానే ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. ఇన్ని మార్క్స్ వస్తాయని చేశారా? అనుకున్నాము. ఓకే. మీరు చదువుకునేటప్పుడు కానీ అంటే ఎట్లా చదివారు మీరు? చదువుకునేటప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎంతసేపు చదివితే అంతసేపటికి కొంచెం దాని మీద మాత్రమే ఫోకస్డ్ గా చదివేదాన్ని. తర్వాత ఎక్కువసేపు అంటే ఎక్కువ ఏం చదవలేదు. రోజుకి ఎన్ని గంటలు కేటాయించేవారు? మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 7:30 మాకు స్కూల్ ఉండేది. సో నైట్ ఇంటికి వచ్చాక 8:30 టు 9:30 ఆ టైం చదివేదాన్ని. మళ్ళీ మార్నింగ్ 4:30 టు 6:30 ఆ టైంకి చదివి 7:30 టు 7:30 స్కూల్లోనే ఎక్కువ చదివేవాళ్ళం. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా కష్టమైన సబ్జెక్టు కొంచెం కష్టంగా ఏమైనా అనిపించేదా ఇన్ని సబ్జెక్టులో? కష్టంగా ఏ సబ్జెక్ట్ అనిపించలేదు, అన్ని ఒకటేలాగా అనిపించాయి. అన్ని అంటే అంత ఇష్టంగా చదివారు కాబట్టి అన్ని ఒకేలాగా అనిపించాయి. ఓకే. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ రిజల్ట్ చూడగానే. ఓకే. వాళ్ళ నుంచి అంటే మీ స్కూల్ నుంచి కానీ మీ టీచర్స్ నుంచి కానీ ఏమైనా అభినందనలు వచ్చినాయా మీకు? స్కూల్ కి పిలిచి పేరెంట్స్ తో పాటు ఫెలిసిటేషన్ చేశారు. ఓకే. వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు 595 రావడానికి. టీచర్స్, పేరెంట్స్ కూడా. టీచర్స్ ఏ టైంలో అయినా మాతో అందుబాటులో ఉండేవాళ్ళు. పేరెంట్స్ కూడా మమ్మల్ని కేర్ చేస్తూ చదివించారు. ఓకే. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అసలు ఏం చదవాలనుకుంటున్నారు? ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇంటర్ లో ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే. ఇవన్నీ పక్కన పెడితే మీరు అంటే ఎక్కువ ఇష్టపడేది ఏంటి? అంటే బుక్స్ చదువుతారా, లేదంటే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా, మ్యూజిక్ అని ఇవన్నీ అవని, మీకు ఏది ఇష్టం? నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. క్లాసికల్ డాన్స్ ఇష్టం. నేర్చుకున్నారా? ఐఎమ్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి డాన్సర్. ఓకే. ఎంత వరకు నేర్చుకున్నారు? అది అంటే ఏవో ఉంటాయి అనుకుంటాను కదా. అంటే ఇంకా సర్టిఫికేట్ కోర్స్ ఏం అవ్వలేదు. 4 years నేర్చుకున్నాను. ట్రైనింగ్ ఉంటదా వాటికి? ఎన్ని సంవత్సరాలు? అంటే సంవత్సరం అలా ఉంటదా? అలా ఏం లేదు, మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అది ఇంకా పూర్తి చేయాలనుకుంటున్నారా? అనుకుంటున్నారు. ఓకే. చెప్పరా యోగిత, అంటే ఇప్పుడు ఈ విజయము నువ్వు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నావు? చదువు చెప్పిన టీచర్స్ కి, సపోర్ట్ చేసిన పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ చదివే పిల్లలకి నువ్వేమైనా టిప్స్ చెప్తావా? ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎంత చదివినా ఎన్ని మార్క్స్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉంటే సరిపోతుంది. అంటే ముందు మనం చదివేదాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలంటావు, అంతే కదా? హ్యాపీగా మనం చదువుకునేది సబ్జెక్ట్ ఏదైనా హ్యాపీగా తీసుకుని స్ట్రెస్ తీసుకోకుండా చదివితే బాగుంటది అంటావు, అంతే కదా?